హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 60లో సెకండ్ రోమంలో 7 సమ్స్ చేసాము. ఇప్పుడు మనం థర్డ్ రోమంలో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ తీద్దాం. ఏంటది? ఇఫ్ tan x ప్లస్ tan pi by 3 tan x plus pi by 3 సారీ tan x plus pi by 3 plus tan x plus 2 pi by 3 is equal to 3 అయితే then show that tan 3x is equal to 1. ఇది క్వశ్చన్. దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఏమి ఇచ్చాడు మనకి? tan x ప్లస్ tan x ప్లస్ pi by 3 ప్లస్ tan x ప్లస్ 2 pi by 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చింది. ఇది tan a ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి tan a ప్లస్ బి ఫార్ములాస్ అప్లై చేయొచ్చు కదా, అప్లై చేయొచ్చు. tan x ప్లస్ tan a అంటే tan x ప్లస్ tan pi by 3 by 1 మైనస్ tan x tan pi by 3 ప్లస్ tan x ప్లస్ tan 2 pi by 3 1 మైనస్ tan x ఇంటూ tan 2 pi by 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది tan a ప్లస్ బి ఫార్ములాస్ అప్లై చేసాం మనం. ఇక్కడ మనం tan pi by 3 అంటే ఏంటి? tan pi by 3 వాల్యూ ఎంత అంటే tan ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో tan 60గా, tan pi by 3 నథింగ్ బట్ ఎంత? tan 60 ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో. tan 60 ఎంత వాల్యూ? √3. అలాగే tan 2 pi by 3 వాల్యూ ఎంత? tan 2 pi by 3 అంటే tan 120 డిగ్రీస్. 120 డిగ్రీస్ మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? నోన్ యాంగిల్స్లో tan 90 ప్లస్ 30 కింద రాయొచ్చు. దీన్ని రాస్తే ఏమవుతుంది? ఇది tan ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి tan ఏమవుతుంది? కాట్లో కన్వర్ట్ అవుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. బట్ ఇంకోటి 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది కదా. 90 అంటే ఇక్కడ 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వాడ్రంట్. 120 ఎక్కడ అవుతుంది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ అంటే tan ఎలా ఉంటుంది? నెగిటివ్. ఇంకోటి సైన్ కాట్ది చూడకూడదు. ఒరిజినల్ ఏదైతే యాంగిల్ ఉందో ట్రిగ్నోమెట్రిక్ రేషియో అది చూసుకోవాలి. దాని సైన్ ఈ క్వాడ్రంట్లో నెగిటివ్గా ఉంటుంది కాబట్టి నెగిటివ్ 9 మైనస్. ఓకేనా? మైనస్ కాట్ 30. మైనస్ కాట్ 30 వాల్యూ ఎంత? కాట్ 30 నథింగ్ బట్ ఎంత? √3. ఈ వాల్యూ ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇది సెపరేట్. ఇది tan x ప్లస్ tan x ప్లస్ √3 బై 1 మైనస్ √3 tan x. అంతేనా? tan √3 ముందు రాశాను అంతే. tan x మైనస్ అంతే. tan 2 pi by 3 ఎంత అంటే మైనస్ √3 కదా, మైనస్ √3 బై 1 మైనస్ √3 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది √3 tan x ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? ఇది 3కి ఈక్వల్. ఈ రెండింటికి ఇప్పుడు ఎల్సిఎం ఎంత చూడండి. ఎల్సిఎం ఎంత? 1 మైనస్ √3 tan x ఇంటూ 1 ప్లస్ √3 tan x. ఓకేనా? ఇది tan x ఇంటూ 1 మైనస్ ఎల్సిఎం చేస్తే ఇదంతా 1 మైనస్ √3 tan x 1 ప్లస్ √3 tan x ప్లస్ ఇది 1 మైనస్ √3 tan x 1 మైనస్ √3 tan x క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? tan x ప్లస్ √3 ఇంటూ
1 ప్లస్ √3 tan x. అలాగే ప్లస్ ఇక్కడ చేస్తున్న కొంచెం కనెక్టెడ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. tan x మైనస్ √3 tan x మైనస్ √3 ఇంటూ 1 ప్లస్ √3 tan x. 1 ప్లస్ √3 tan x మిగులుతుంది 1 మైనస్ √3 tan x. 1 మైనస్ √3 tan x. ఇది జాగ్రత్తగా రాసుకోండి. ఇది ప్లస్ తర్వాత ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు 3. ఈ స్టెప్ తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటుంది, చూడండి జాగ్రత్తగా. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇది tan x ముందు దీన్ని ఏం చేద్దామంటే రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 1 1 1 ప్లస్ √3 tan x √3 tan x మైనస్ √3 tan x. 1 ఇంటూ 1 1 1 ఇంటూ √3 tan x √3 tan x. అలాగే మైనస్ √3 tan x ఇంటూ 1 మైనస్ √3 tan x మైనస్ √3 tan x ఇంటూ √3 tan x ఎంత? √3 హోల్ స్క్వేర్ అంటే 3గా 3 tan స్క్వేర్ x ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే tan x ఇంటూ 1 tan x ఇంటూ √3 tan x √3 tan స్క్వేర్ x ప్లస్ ఇక్కడ చేస్తున్నా చూడండి. ప్లస్ √3 ఇంటూ 1 √3 ప్లస్ √3 ఇంటూ √3 tan x 3 tan x ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇప్పుడు tan x ఇంటూ 1 tan x ఇంటూ మైనస్ √3 tan x మైనస్ √3 tan స్క్వేర్ x మైనస్ √3 ఇంటూ 1 మైనస్ √3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 ఇంటూ √3 tan x ఎంత? 3 tan x. ఇది మొత్తం న్యూమరేటర్ బై ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ ఇదేమవుతుంది 3 tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? ఇది 3కి ఈక్వల్. ఇజ్ ఇట్ క్లియర్? ఇది మొత్తం న్యూమరేటర్, జాగ్రత్తగా చూడండి. ఇది మొత్తం న్యూమరేటర్. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే tan x ఇంటూ 1 tan x ప్లస్ √3 tan x ఇంటూ tan x tan స్క్వేర్ x మైనస్ √3 tan స్క్వేర్ x మైనస్ 3 tan క్యూబ్ x 3 tan క్యూబ్ x. ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయింది. తర్వాత ఇది ఇక్కడ మైనస్ √3 tan స్క్వేర్ x మైనస్ √3 tan స్క్వేర్ x క్యాన్సిల్. అలాగే ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్. ఇక్కడ ఒక tan x 3 tan x 4 tan x 5 tan x 5 tan xను ఒక 3 tan x 8 tan x. ఇది 8 tan x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు √3 tan స్క్వేర్ x √3 tan స్క్వేర్ రెండు క్యాన్సిల్. అలాగే tan x ప్లస్ 8 tan x ఎంత అవుతుంది? ఇది 9 tan x మైనస్ 3 tan క్యూబ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x ఎంత? ఇది 3. దీంట్లో ఒక 3 కామన్ తీసామనుకోండి. 3 కామన్ తీస్తే ఏమవుతుంది? 3 tan x మైనస్ tan క్యూబ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 3 tan x మైనస్ tan క్యూబ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x అంటే దీని ఫార్ములా ఏంటి మనకి గుర్తుందా? గుర్తు పెట్టుకోమని చెప్పాను. 3 tan 3x. ఇది tan 3x ఫార్ములా ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. Therefore
tan 3x ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇటువైపు తీసుకొస్తే 3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 టైమ్. దేర్ ఫోర్ tan 3x ఈజ్ ఈక్వల్ టు 1. hence proved. ఓకేనా, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఫైనల్ ఆన్సర్ అంటే వాడు ప్రూవ్ చేయమన్నది అదే కదా, అది ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ది ఏంటి, సెకండ్ బిట్. సెకండ్ బిట్లో ప్రూవ్ దట్ sin π/5 sin 2π/5 sin 3π/5 sin 3π/5 sin 4π/5 ఈజ్ ఈక్వల్ టు 5/36. ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఇటువంటి సమ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. 2 టైమ్స్ మొత్తం 4 టైమ్స్ ఇచ్చాడు కదా, 1 2 3 4 టైమ్స్ ఇచ్చాడు. ఈ 4 టైమ్స్ కూడాను ఒక 2 టైమ్స్ అలా ఉంచేస్తే మిగతా 2 టైమ్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ 2 టర్మ్స్లోనూ కన్వర్ట్ చేసే అవకాశం కంపల్సరీ ఉంటుంది. ఇటువంటి సమ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, సేమ్ ప్యాటర్న్ అలాగే ఉంటాయి. π/5 2π/5ని కానీ ఈ రెండింటి టర్మ్స్లోకి రాసుకోవచ్చు, లేదంటే ఈ రెండింటి టర్మ్స్లోనూ రాసుకోవడానికి కంపల్సరీ అవకాశం ఉంటుంది. ఎలాగో చూడండి, π/5 అనుకోండి, π/5 π మైనస్ π/5 ఎంత అవుతుంది, π మైనస్ π/5 4π/5 అవుతుంది. ఇక్కడ కావాలంటే చూడండి ఒకసారి, ఇది మళ్ళీ అరేంజ్ చేద్దాం. ఒకసారి చూడండి, π మైనస్ π/5 ఎంత, ఇది 5π మైనస్ π 4π/5. అంటే ఇది దీంట్లో కన్వర్ట్ అవుతుంది. π కాబట్టి π అంటే 180 కదా, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π ఏదైనా సరే మనకి ఏమవుతుంది, ఇది ట్రైగోనోమెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు కదా, చేంజ్ అవ్వదు. సో దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే π మైనస్ 4π/5 అనుకోండి, 5π మైనస్ 5 అంటే ఇది ఏమవుతుంది, π/5. దీంట్లో కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో కన్నా కన్వర్ట్ చేయడం, లేదంటే దీంట్లో కన్నా కన్వర్ట్ చేసుకోవాలి కదా. ఈ సమ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆ లైన్ ఆఫ్ థింకింగ్ కూడా మీకు అలాగే ఉండాలి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఏది దేంట్లో కన్వర్ట్ అవుతుంది అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, నేనేం చేస్తున్నానంటే గివెన్ LHS ఇచ్చాడు కదా మనకి, LHS ఈజ్ ఈక్వల్ టు sin π/5 sin 2π/5 ఇంటూ sin 3π/5 sin 4π/5 LHS. ఈ రెండింటిని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి వీటిని కన్వర్ట్ చేస్తున్నాను నేను. sin π/5 ఇంటూ sin 2π/5 ఇంటూ దీన్ని ఎలా రాస్తున్నానంటే sin π మైనస్ π/5 కింద రాస్తున్నా, సారీ 2π/5 కింద రాస్తున్నా, 2π/5. 2π/5 అంటే చూడండి, ఇది 3π/5 వస్తుంది, అంటే ఇది దీంట్లో కన్వర్ట్ అవుతుంది. అలాగే దీన్ని ఎలా రాస్తున్నానంటే sin π మైనస్ π/5 కింద రాస్తుంది. చూడండి, ఇది ఇప్పుడే చెప్పాను కదా, π మైనస్ 4π/5 ఇది, అంతేనా. ఇది sin π/5 ఇంటూ ఇది 0 కాదు, చొక్క అంటే ఇంటూ అని అర్థం, sin 2π/5 ఇంటూ ఇప్పుడు sin π అంటే ఇంటిగ్రల్ π అయితే మనకి సైన్లోనే ఉంటుంది. మైనస్ π మైనస్ π అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది కదా, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే, సో సైన్ ఇది ఏమవుతుంది, 2π/5 అవుతుంది. అలాగే ఇది కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్ π అయితే సైన్లోనే ఉంటుంది, ట్రిగోనోమెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు. అలాగే π మైనస్ π/5 అంటే దేంట్లోకి వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లోకి. π అంటే ఇక్కడ కదా, మైనస్ π/5 అంటే దేంట్లోకి వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లోకి. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్, sin π/5. ఇది ఈ కన్వర్షన్ మీకు అలవాటు అయిందంటే ఇది ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం జాగ్రత్తగా గమనిస్తే అంతే, సమ్ వచ్చేసినట్టే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చూడడానికి కొంచెం ఇబ్బందికరంగానే భయంకరంగా కనబడుతుంది సమ్, కానీ వెరీ 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 సింపుల్. ఓకేనా, ఇది sin π/5 sin π/5 ఎంత అవుతుంది, ఇది sin స్క్వేర్ π/5, ఇది sin స్క్వేర్ 2π/5.
2π/5 ఇలా బ్రాకెట్ పెట్టుకోండి, లేదంటే అలా 5/5 అంటే ఎంత? 5/5 ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో మనకు వాల్యూస్ తెలియదు కదా, ఇది 180/5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? ఇది 36 టైమ్స్, అంతేనా? 6 టైమ్స్ 180. అలాగే 2π/5 అంటే π/5 ఎంత వచ్చింది? 36 కదా. 2 × 36 ఎంత అవుతుంది? ఇది 72 డిగ్రీస్, అంతేనా? దీన్ని ఒకసారి కన్వర్ట్ చేసి చూపిస్తా, తర్వాత దీన్ని ఎలా చేద్దామని చూద్దాం. సైన్ స్క్వేర్ π/5 ఎంత వచ్చింది మనకి? 36 డిగ్రీస్. ఇది సైన్ స్క్వేర్ 72 డిగ్రీస్. ఎందుకని? π/5 అంటే ఎంత? 36. 2 × 36 అంటే 72 డిగ్రీస్. 72 డిగ్రీస్. బట్ దీనికి 36 వాల్యూ మనకు తెలుసు. సైన్ 36 డిగ్రీస్ వాల్యూస్ ఆల్రెడీ 10 - 2√π/4 అని చెప్పుకున్నాం మనం. ఆ వాల్యూ మనం ఆల్రెడీ, బట్ 72 వాల్యూ మనకు తెలియదు. 72 వాల్యూ మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 72 ఉందనుకోండి, సైన్ 72 డిగ్రీస్ ఉందనుకోండి, దీన్ని సైన్ 90 - 18 కింద రాయొచ్చా? రాయొచ్చు. సైన్ 90 - 18 ఇది ఏమవుతుంది? ఇంటిగ్రల్ మల్టిపుల్ పై కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? సైన్ కాసుల్లో కన్వర్ట్ అవుతుంది. కాస్ 18 డిగ్రీస్. 90 - 18 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కూడా, ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ కూడా పాజిటివ్, సైన్ పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. సో కాస్ 18 అంటే సైన్ 70 డిగ్రీస్ని కాస్ 80 లాగా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? కాస్ 18 డిగ్రీస్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 36, సైన్ 18 అంతా √5 - 1/4, అంతేనా? ఇదేమవుతుంది? ఇది 10 - 2√5 √5/4 ఇంటూ ఇది హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉందిగా, హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ 18. కాస్ 18కి వాల్యూ ఎంత? 10 + 2√5 √5/4 హోల్ స్క్వేర్. ఒకసారి కావాలంటే వాల్యూస్ మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. ఇదేమవుతుంది? 10 - స్క్వేర్ రూట్ ఉంది కదా, 2√5/4 స్క్వేర్ అంటే 16 ఇంటూ ఇది 10 + 2√5/16. దీనికి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇది మిగులుతుంది. దీనికి రూట్ కాబట్టి ఇది మిగులుతుంది. కింద రూట్ లేదు కాబట్టి స్క్వేర్ అవుతుంది. 4 స్క్వేర్ 16. ఇది a + b × a - b ఫార్ములా ఉంది కాబట్టి ఇది a స్క్వేర్ అంటే 10 స్క్వేర్ - 2√5 హోల్ స్క్వేర్ బై 16 × 16 మల్టిప్లై చేసాం. న్యూమరేటర్ని డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 10 స్క్వేర్ అంటే ఎంత? 100 మైనస్ 2√5 అంటే 4 × 5 = 20. 2 స్క్వేర్, దీనికి రూట్ ఉంది, దీనికి రేట్లు కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది అంటే 4. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5 మిగులుతుంది అంటే 4 × 5 ఎంత? 20. 16 × 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 80/16 × 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఎలా రావచ్చు? 16 × 5 కింద రావచ్చు. 16 × 5 ఎంత? 80 కాబట్టి 16 × 16 16 రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? 5/16. దిస్ ఈజ్ RHS. హ్యాన్స్ ప్రూవ్. అదేనా ప్రూవ్ చేయమన్నాడు మనకి? 5/16 అని ప్రూవ్ చేయమన్నాడు. అది మనం ప్రూవ్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఇది థర్డ్ బిట్. థర్డ్ బిట్ ఏంటి? షో దట్ కాస్ స్క్వేర్ π/10 కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5 కాస్ స్క్వేర్ 2π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 3π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 9π/10
ఈజ్ ఈక్వల్ టు ఎంత 9π/10 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇది కూడా అంతే చూడండి. ఇందాక π/10 కదా, π మైనస్ π/10 ఎంత అవుతుంది 9π/10 అవుతుంది. π మైనస్ 2π/5 ఎంత అవుతుంది 3π/5 అవుతుంది. ఓకేనా, అందుకని ఈ రెండింటిని ఎలా ఉంచేసి ఈ రెండింటిని కన్వర్ట్ చేస్తున్నాను నేను. దీన్ని ప్రూవ్ చేద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు మనకి కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 3π/5 ఇంటూ ప్లస్ కాస్ స్క్వేర్ 9π/10. ఇది LHS ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఎలా ఉంచేస్తున్నాను నేను కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5 ఎలా ఉంచేసి వీటిని ఏం చేస్తున్నానంటే నేను కాస్ స్క్వేర్ దీంట్లో ఏం చేస్తున్నానంటే కాస్ స్క్వేర్ π మైనస్ 2π/5 కింద రాస్తున్నా దీన్ని. చూడండి 5π మైనస్ 2π 3π/5 ప్లస్ దీన్ని ఎలా రాస్తున్నాను కాస్ స్క్వేర్ π మైనస్ π/10 కింద రాస్తున్నా. రాస్తే ఏమవుతుంది 10π మైనస్ π 9π/10. ఇది ఓకేనా. సో ఇది ఏమవుతుంది కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5 ప్లస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై కాబట్టి కాసులోనే ఉంటుంది. అలాగే π మైనస్ 2π/5 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ బట్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవుద్ది, నో ప్రాబ్లం. కాస్ స్క్వేర్ 2π/5 ప్లస్ ఇది కూడా సేమ్ కాస్ స్క్వేర్ π/10. ఇప్పుడు కాస్ స్క్వేర్ π/10 కాస్ స్క్వేర్ π/10 ఎంత అవుతుంది 2 కాస్ స్క్వేర్ π/10 ప్లస్ ఇది 2 కాస్ స్క్వేర్ 2π/5. ఓకేనా, ఇక్కడ వరకు ఇది అర్థమైందా? అర్థమైతే దీంట్లో 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే ఏమవుతుంది కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5. ఇది ఇప్పుడు కాస్ స్క్వేర్ π/10 మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి ఇన్ దిస్ యాంగిల్ మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేద్దామో చూద్దాం. అది ఎలాగంటే కాస్ స్క్వేర్ నేను π/2 మైనస్ 2π/5 కింద రాస్తున్నాను ప్లస్ కాస్ స్క్వేర్. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఇది సైన్లో కన్వర్ట్ అవుతుంది అండ్ ఇన్ దిస్ యాంగిల్. ఎందుకంటే దీన్ని π/10 మనం ఎలా రాయొచ్చు π/10 అంటే π/2 మైనస్ 2π/5 కింద రాయొచ్చు. ఎందుకు రాయొచ్చో చూద్దాం. ఎందుకు రాయొచ్చు దీన్ని ఎందుకు రాయొచ్చు చూడండి. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 10 ఎల్సిఎం కదా, 10 ఎల్సిఎం. ఇది 2 10లో 5 టైమ్స్ కాబట్టి ఇది ఎంత 5π మైనస్ ఇది ఎంత 2 టైమ్స్ కాబట్టి ఇది 4π. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇది π/10. అంటే π/10 అంటే మనం π/2 మైనస్ 2π/5 కింద రాయొచ్చు. అలాగే రాసాం π/2 మైనస్ 2π/5 ఇది π/10. అంటే ఈ π/10 నేను ఇలా రాశాను. ఇది ఏమవుతుంది ఇది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి ఇది ఏమంటే కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుంది. సైన్లో కన్వర్ట్ అయితే ఇది ఏమవుతుంది సైన్ స్క్వేర్ 2π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5. ఓకేనా, ఇప్పుడు ఇది ఏమవుతుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఫామ్ యాంగిల్ సేమ్ కాబట్టి ఇది ఏమవుతుంది 1 అవుతుంది ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ. అంతేనా, ఇది ఏమవుతుంది 1. కావాలంటే ఇక్కడ రాసుకోండి సిన్స్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అంటే హెన్స్ ప్రూవ్డ్. ప్రూవ్ చేయమన్నాడు కదా, హెన్స్ ప్రూవ్డ్. ఇది ప్రూవ్ చేసాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అయితే మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ ఏంటి
ప్రూవ్ దట్ సెకండ్ క్వశ్చన్లో ప్రూవ్ దట్ 1 minus secant 8 alpha 1 minus secant 8 alpha by 1 minus secant 4 alpha 1 minus secant 4 alpha is equal to ఎంత అన్నాడు tan 8 alpha by tan 4 alpha. ఇది ప్రూవ్ చేయాలి వాడికి. చేద్దాం. ఎలా చేద్దాం చూడండి. LHS ఏంటి మనం వాడు ఇచ్చింది మనకి LHS ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సీకెంట్ 8 ఆల్ఫా బై 1 మైనస్ సీకెంట్ 4 ఆల్ఫా ఇచ్చాడు. దీని సీకెంట్ని మనం వాట్ బై కాసుల్లో కన్వర్ట్ చేయొచ్చుగా. అదే కాసుల్లో కన్వర్ట్ చేయొచ్చు కదా. ఎలా కన్వర్ట్ చేద్దాం 1 మైనస్ 1 బై కాస్ 8 ఆల్ఫా 1 బై కాస్ ఎంత సీకెంటే కదా. సో 1 బై కాస్ 8 ఆల్ఫా అలాగే సీకెంట్ 4 ఆల్ఫాని కూడా 1 బై కాస్ 4 ఆల్ఫా కింద రాయొచ్చు. రాస్తే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఇదేమవుతుంది కాస్ 8 ఆల్ఫా మైనస్ 1 బై కాస్ 8 ఆల్ఫా బై కాస్ 4 ఆల్ఫా మైనస్ 1 అదే కాస్ 4 ఆల్ఫా. ఎల్సిఎం ఎంత కాస్ 4 ఆల్ఫాగా 1 ఇంటూ కాస్ 4 ఆల్ఫా కాస్ 4 ఆల్ఫా మైనస్ 1 బై కాస్ 4 ఆల్ఫా. ఇది సింప్లిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, ఈ 1ని ఒక మైనస్ని కామన్ తీస్తే ఏమవుతుంది 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా పై కాస్ 8 ఆల్ఫా. దీన్ని రెసిప్రోకల్ చేసి పైకి తీసుకొచ్చేస్తున్నాం. ఇదేమవుతుంది కాస్ 4 ఆల్ఫా పై ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తాం. ఒక మైనస్ కామన్ తీస్తే ఇదేమవుతుంది 1 మైనస్ కాస్ 4 ఆల్ఫా. ఇక్కడ వరకు క్లియర్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా అంటే 1 మైనస్ కాస్ 2 ఫార్ములా అంటే 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. 1 మైనస్ కాస్ ఏమవుతుంది హాఫ్ అవుతుందని చెప్పాను. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి, ఇది 2 సైన్ స్క్వేర్ 4 ఆల్ఫా అవ్వాలి. ఎందుకని 1 మైనస్ కాస్ 2 ఆల్ఫా ఫార్ములా ఏమిటి మనకి 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. 2 ఉన్నప్పుడు ఏమవుతుంది హాఫ్. 2లో హాఫ్ ఎంత 1. అది ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది 1 మైనస్ కాస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. 1 మైనస్ కాస్ 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇక్కడ 2 ఉన్నది హాఫ్ అయిపోయి 1 అయింది. ఇక్కడ 4 ఉన్నది హాఫ్ అయిపోయి 2 అవుద్ది. అలాగే 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా అనుకోండి, ఇది ఏమవుతుంది 2 సైన్ స్క్వేర్ 4 ఆల్ఫా అవ్వాలి. అదే రీజన్ 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ 4 ఆల్ఫా బై ఇది కాస్ 8 ఆల్ఫా, ఇది కాస్ 4 ఆల్ఫా బై 1 మైనస్ కాస్ 4 ఆల్ఫా అంటే అది ఎంత అవుతుంది 2 సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా. ఇక్కడ ఒక 2ను సైన్ 4 ఆల్ఫా కాస్ 4 ఆల్ఫా పక్క తీస్తున్నా. ఎందుకు తీస్తున్నాం అన్నది చూద్దాం. ఒక 2 సైన్ 4 ఆల్ఫా కాస్ 4 ఆల్ఫాని పక్కకు తీసేసి దీన్ని కాస్ 8 ఆల్ఫాని పక్కకు తీసేసాం. దీన్ని ఇక్కడ ఏం మిగిలింది మనకి సైన్ 4 ఆల్ఫా మిగిలింది. సైన్ 4 ఆల్ఫా బై 2 సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా మిగిలింది. ఇక్కడ 2 సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇది చూడండి 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి మనకి 2 సైన్ ఏ కాస్ ఏ ఫార్ములా ఏంటి మనకి సైన్ 2a. సైన్ 2a అంటే 2 ఇంటూ 2 ఎంత 4 అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది సైన్ 8 ఆల్ఫా బై కాస్ 8 ఆల్ఫా. అర్థమైంది అది ఎందుకు తీసుకొచ్చాము. ఇది 2 సైన్ 4 ఆల్ఫాని పక్కకు తీసాం. అలాగే కాస్ 4 ఆల్ఫా దీనికి జత చేసాం. ఇక్కడ ఏమవుతుంది ఇది ఒక ఫార్ములాలో కన్వర్ట్ అవుతుంది. ఏ ఫార్ములాలో కన్వర్ట్ అవుతుంది సైన్ 8 ఆల్ఫా కింద కన్వర్ట్ అవుతుంది. 2 సైన్ ఏ కాస్ ఏ ఎంత అవుతుంది సైన్ 2a అంటే 2 ఇంటూ 4 ఆల్ఫా అంటే 8 ఆల్ఫాగా అవుతుంది కాబట్టి దీని ఇలా రాసాం. ఎందుకని మనకి ఆర్హెచ్లో చూడండి ఏం ప్రూవ్ చేయమన్నాడు tan 8 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయమన్నాడు మనకి tan 8 ఆల్ఫా బై tan 4 ఆల్ఫా ప్రూవ్ చేయమన్నాడు.
tan 8 ఆల్ఫా బై tan 4 ఆల్ఫా. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక tan 8 ఆల్ఫాని ప్రూవ్ చేసాం. ఎలా చేసాం? sin 8 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా అంతా tan 8 ఆల్ఫా. కాబట్టి ఇది ఒకటి వచ్చేసింది. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి? cot 4 ఆల్ఫా ప్రూవ్ చేయాలి. దాని గురించి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఇది sin 2 ఆల్ఫా. sin 4 ఆల్ఫా అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 sin 2 ఆల్ఫా ఇంటూ cos 2 ఆల్ఫా బై ఇది 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా? ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. sin 2 ఆల్ఫా ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? ఇది cos 2 ఆల్ఫా బై sin 2 ఆల్ఫా మిగులుతుంది. ఇది sin బై cos కాబట్టి ఇది ఎంత అవుతుంది? tan 8 ఆల్ఫా ఇంటూ ఇది cot 2 ఆల్ఫా. ఇక్కడ tan 8 ఆల్ఫా ఇంటూ cot 2 ఆల్ఫాను 1 బై tan 2 ఆల్ఫా కింద రాయొచ్చా? tan నథింగ్ బట్ ఇంటూ 1 బై tan కదా. సో ఇది 8 ఆల్ఫా tan 2 ఆల్ఫా. అంతేనా? అంతే. సో ఇది ఎంత అవుతుంది? ఇది మనకి tan 8 ఆల్ఫా బై ఇది tan 2 ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్. అదేనా మనం ప్రూవ్ చేయమన్నది? tan 2 ఆల్ఫా ప్రూవ్ చేయమన్నాడు, అదే ప్రూవ్ చేసాం. ఓకేనా? ప్రూవ్ చేయమన్నది ఏంటి? tan 2 ఆల్ఫా. సారీ, ఇది tan 2 ఆల్ఫా. క్వశ్చన్లో చూడండి ఒకసారి, లేదంటే tan 2 ఆల్ఫా ప్రూవ్ చేయమన్నాడు. it will be proved. Okay.